ఎక్కడ చూసినా డ్రైనేజీలో వాటర్ లైన్ కలవడం వల్ల నీరు కలుషితమై చాలా విరోచనాలై చనిపోవడమే కాకుండా దాదాపు 50-60 మంది ఇప్పటికి కూడా కర్నూలు హాస్పిటల్ అయితేనేమి, నంద్యాల అయితేనేమి, మన ఆత్మకూరు పట్టణంలో ప్రైవేట్ హాస్పిటల్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఎంతోమంది ఈరోజు కూడా చికిత్స పొందుతూ ఉన్నారు. అయినా ప్రభుత్వం గుడ్డి నిద్రపోతూ ఇది కలుషిత నీరు వల్ల కాదు, మన కలెక్టర్ గారే స్వయాన ప్రకటించడం జరిగింది. నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా. దాదాపు 2 రోజులుగా మీరు ఎన్నో రకాలుగా నీరు కలుషితమైందా కాదా అని చెప్పి శాంపిల్స్ తీసింటారు. శాంపిల్స్ ఏమైనాయో ఈ రోజు వరకు కూడా రిపోర్ట్లు చూపించడం లేదు. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో మీరు దాన్ని అతిసార వ్యాధిగా ఈరోజు ప్రకటిస్తూ ఉన్నారు. నేను ఒకటే కోరుతా ఉన్నా, అతిసార వ్యాధి అనేటప్పుడు గ్రామం అంతా, పట్టణం అంతా కూడా అతిసార వ్యాధితో బాధపడాలి, చనిపోవాలి. అలా కాదు, ఒకటే వార్డులో 5-9 వార్డులలో నీరు కలుషితమై ఎక్కడైతే డ్రైనేజీలో ఈ యొక్క తుప్పు పట్టినటువంటి పైపులు ఉన్నాయో అటువంటి ప్రాంతాల్లోనే ఇటువంటివి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మీరు పంపించినటువంటి నీరు మంచిదైతే మళ్ళీ ట్యాంకర్ల ద్వారా ఎందుకు సప్లై చేస్తూ ఉన్నారు? మీరు తాగండి, ముందు మీరు తాగి చూపించండి ప్రజల ముందు. ఈ నీరు కలుషితము కాదు, మంచి నీరే అని చెప్పి ముందు అధికారులు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే తాలూకు మనుషులు కానీ, రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే మేము తాగి చూపిస్తాం, మీరెందుకు మా మీద బురద చల్లుతూ ఉన్నారు అని చెప్పి ప్రశ్నించాల్సింది. ఆ విధంగా కాకుండా మీరేమో ప్రజలను పెడుతూ ఇది అతిసారతో చనిపోయారని చెప్పి ఈరోజు ప్రకటిస్తూ ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా ఈరోజు చనిపోయిన వారికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ఇవ్వకపోతే కోర్టుకు కూడా పోతాం. ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా ఈ రోజు కూడా 1 రోజులుగా వస్తూ ఉంది. ప్రజలు ఏమైపోయారు అని చెప్పి ఒక్కరోజైనా వచ్చి ప్రజలను బాగోగులు తెలుసుకున్న పాపాన పోలేదు. ఎమ్మెల్యే గారు బిజీగా ఉన్నారు, ఎందుకంటే కమిషన్లు దండుకోవడంలో బిజీగా ఉన్నారు. కమిషన్లే ఆయనకు పరమావధిగా, అదే పనిగా ప్రజల మీద శ్రద్ధ లేదు, ప్రజల ప్రాణాల మీద శ్రద్ధ లేదు. అటువంటి ఎమ్మెల్యేలను ఈరోజు ఎన్నుకొని ప్రజలు బాధపడతా ఉన్నారు. 1 రోజులైనా ఇప్పటికీ ప్రజలను పలకరించిన పాపాన పోక, ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, వైన్ మాఫియా, ల్యాండ్ మాఫియా, రైస్ మాఫియా, ఎక్కడ చూసినా దుర్మార్గంగా శాండ్కు టన్నుకు 200 రూపాయలు దండుకోవడంలో, అదేవిధంగా బ్రాంతి షాపుల పైన 1,50,000-2 లక్షల రూపాయలు వసూలు చేయడంలో, ఎట్లా పడితే వాళ్ళు నాయకులు వాళ్ళందరూ కలిసి డబ్బులు వసూళ్ల కార్యక్రమం చేపట్టారు. నిన్న స్వయాన ముఖ్యమంత్రి గారే వైఎస్ఆర్సీపీ వాళ్లకు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మద్దతు ఇవ్వకూడదని చెప్పి ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీఎం లాగా, ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిలాగా, ఆంధ్రప్రదేశ్ సీఎంగా లాగా కాకుండా ఒక పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి లాగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రాష్ట్రానికి అధిపతి నువ్వు, రాష్ట్రం ఎవరు చేసినా అదే జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎక్కడ చూసినా కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, ఏ పార్టీ వారైనా సరే అర్హులైతే చాలు మేము పథకాలు అందిస్తామని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. దాదాపు 2,70,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా అందించడం జరిగింది.